ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవుని వందనాలు స్తోత్రం చెల్లించుకుంటాం. ఆయన కృప నిరంతరం గాక. వీఆర్ నాట్ ఒక జంతువులం కాదు, పక్షులం కాదు కదా. మామూలు మానవులుగా కూడా దేవుడు మనం ఉంచలేదు. రక్షించుకున్న తన కుమారులుగా దేవుడు మనం ఉంచుకున్నాడు కదా. దాన్ని బట్టి మనం సంతోషించాలి. దాని బట్టి పాట పాడుతున్నామంటే ఆ విధంగా పాడకపోతే పాడితే ఏంటి, పాడకపోతే ఏంటి, పాడితే ఏంటి, పాడకపోతే ఏంటి కదా. పాట పాడితే పాటలాగే పాడదాం. రాగం కాదమ్మా, రాగం కాదు, లేకపోతే మాటలు కాదమ్మా. ఏంటంటే ఆ హృదయాన్ని మనం అక్కడ కుమ్మరించుకున్నట్టుగా ఆ పాటలో ఉంటున్న ఏమన్నా యెషయా ప్రవచనములు, రక్షణ వివరములు, యెషయా ప్రవచనాలు, రక్షణ వివరాలు బైబిల్ అందరూ రాయబడి ఉన్నాయి. బైబిల్ అందరూ రాయబడి ఉంది కదా. ఆయన పుట్టుక గురించి రాయబడింది, ఆయన రాకడ గురించి రాయబడింది. యెహోవా గోలా, మోలా అంటేనమ్మా, యెహోవా గోలా అంటేనమ్మా చెప్పి భయం పడితే ఆయనే పగ తీర్చుకునేది ఆయన. గుమోలా అనేది ఆయన, కోపగించేది ఆయన. నువ్వుగా నేను కాదు కదా. మనకి కోపాలు ఉంటే కోపాలు మనం తీర్చుకున్నాం కదా, దేవుడు మనకి ఇచ్చింది కదా. పగ తీర్చుకునేది ఎవరమ్మా? ఆయన. అంతే. నాలో ప్రభువు, నాలో ఆత్మ ఉన్నప్పుడు పగ తీర్చుకునేది ఎవరమ్మా? ఆయన తీర్చుకుంటే కానీ నేను కాదు. ఇట్ ఈస్ నాట్ మీ. నేను ఎప్పుడో చచ్చిపోయినా, నేనున్నాను. ఇంకా నేను ఉన్నా అంటే ఇంకా ఆయన ఏం చేయలేదు. యెహోవా గోలా, దేవుని యొక్క శాపం, దేవుని యొక్క తెగులు, దేవుని యొక్క ఉగ్రత అనేది కనపరుస్తున్న దినాలు. ఇది ఓన్లీ ఒక సైన్. ఫస్ట్ కొద్ది భాగమే, ఫుల్ భాగం కాదు. ఫుల్ భాగం కాదమ్మా. దేవుని నామని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రజలు చూస్తున్నారు, వైరస్ వచ్చిందంటే దాన్ని ఎట్లా కాపాడుకోవాలో, ఏం చేద్దాం, కర్ఫ్యూ ఉందాం, ఇది ఉందాం, దాని గురించి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అయిపోతున్నారు. మారు మనసు గురించి ఆలోచన ఉన్నదా? గుళ్ళు మూసేశారు, చర్చలు మూసేశారు, అది మూసేశారు, ఇది మూసేశారు. ఇటువంటి మాటలు వినబడుతున్నాయి కానీ సహోదరుడా, మారు మనసు పొందాలి అనే ఆలోచన ఎందుకు కలగటం లేదు అనే మాట జ్ఞాపకం చేసుకో. ప్రకటన గ్రంథంలో ఆ మాట మనకు తెలుసు, చాలాసార్లు విన్నాం కూడా మనం. కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిది కానీ ఆయనను మహిమపరిచినట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. దేవుని వాక్యం సేవిస్తున్నాం కదా, నా వాక్యం కావుతాము 21 వచ్చి ఐదేసి మండుల బరువు గల పెద్ద వడగండు ఆకాశం నుండి మనుషుల మీద పడి ఆ వడగండ దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించింది. 11వ వచనం. తమకు కలిగిన వేదనను బట్టి ఉండను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిది కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కాదు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలమ్మా. ఈరోజు ఉన్న ఈయన పుండ్లను బట్టి వాటిని బట్టి దేవుని దూషిస్తున్నారు. అది ఎక్కడ ఏంటి, ఇది ఏంటి అని చెప్పి అనుకుంటున్నారు, లేకపోతే అజ్ఞానంగా బిహేవ్ చేస్తున్నారు. కానీ మారు మనసు పొందాలనే ఆలోచన రావటం లేదు. అది ఆ కాన్సెప్ట్ అనేది ఎందుకు కలగటం లేదు? ఏదో దాన్ని ఎట్లా అడ్డుకుందాం, దాన్ని రాకుండా ఎలా చేసుకుందాం,
అనే ఆలోచన, లేకపోతే దేవుని దూషించడము, ఈ విధంగా చూస్తున్నారు. కానీ సహోదరుడా, నిజంగా మారు మనసు ఎందుకు కలగట్లేదు? మారు మనసు కలిగితే దీని గురించి భయమే ఉండదు. ఎవరైనా ఎప్పటికైనా చావాల్సిందే. ఈరోజు వైరస్ రావచ్చు, లేకపోతే ఇంకేదో రావచ్చు. మనిషి చచ్చేది ఎన్నో విధాలుగా చస్తున్నారు. దీనివల్ల చచ్చేవాళ్ళు 11,000 మంది. మరి భారతదేశంలోనే గంటకి ఎంతోమంది, ఎన్నో వేల మంది ఆకలి దప్పులు చచ్చిపోతున్నారు. అది లెక్క రాలేదు. ఆకలి దప్పులతో చచ్చిపోలేరా? దీంతో చావాలమ్మా. తెలుస్తూ కూడా ఏంటమ్మా, మారు మనసు పొందడానికి ఇష్టపడట్లేదు. జాన్ ద బ్యాప్టిస్ట్ ఏమన్నాడమ్మా, మారు మనసు తగిన ఫలం ఫలించండి. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడి. ఎవరితో మనకు అనవసరం. మనము మంచి ఫలము ఫలించకపోతే, మారు మనసు పొందామన్న మాట జ్ఞాపకం చేసుకుంటాం. కానీ మారు మనసుకు తగిన ఫలాన్ని మనము, వాళ్ళు మారు మనసు పొందకుండా ఎట్లా ఉన్నారో ఏంటమ్మా, వారు మారు మనసు పొందకుండా ఎలా ఉన్నారో, మారు మనసు పొందిన మనము మారు మనసుకు తగిన ఫలము ఫలించకపోతే వారికంటే మనము హీనులము. గమనించండి నా మాట. ఏం చెప్పినా పాయింట్ అది, ఇట్స్ ఇంపార్టెంట్ పాయింట్. అది మారు మనసు పొందటానికి వారు ఇష్టపడట్లేదు. అదొక సెక్షన్. ఇంత జరుగుతున్న మారు మనసు పొందాలి అనే ఆలోచన అనేది మారు మనసు పొందని వారికి అనిపించే మాట. మరి మారు మనసు పొందిన వారు అమ్మా మంచి ఫలం, ఉత్త ఫలం కాదు. ఫలాలు అందరూ ఫలిస్తారు. కొన్ని కారు ద్రాక్షలు కాస్తూ ఉంటాయి, ఇంకేదో పండ్లు కాదు. ఏ పండు కావాలో ఆ పండే. ఆ పండు మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలు వేయబడి. జాగ్రత్త అని కూడా ఇట్స్ ఏ వార్నింగ్ ఫర్ అస్. ఇంకా మనం తెలుసుకోలేకపోతే, అయ్యా వాళ్ళని ఇంకెవరినో వెళ్ళిపోతే చూపించడం కాదు. అయ్యో నేను మంచి ఫలం ఫలించట్లేదు. శిఖర శ్రేణి అనుభవాలు ఎక్కడ పొందుకోవాలి బ్రదర్? ఎక్కడ పొందుకోవాలి? శిఖరము పైన. శిఖర శ్రేణి అంటే పర్వతం మీద పైన ఉండేదాన్ని శిఖర శ్రేణి. ఆ శ్రేణుల్లో అంటే ఆ శ్రేణిలో ఉన్న అనుభవాలు ఎక్కడ పొందుకోవాలి? ఇక్కడ అర్థం కాదు. ఏసీ పెట్టుకున్న మాట అర్థం కాదు, ఏసీ లేకపోయిన అర్థం కాదు, చల్లగాలి ఇచ్చిన మాట అర్థం కాదు. శిఖర శ్రేణి అనుభవాలు ఎక్కడ పొందుకోవాలి? శిఖరం మీదనే పొందుకోవాలి. కింద ఉంటే నీకు అర్థం కాదు. ఈ దేవుని మాటలన్నీ కూడా శిఖర శ్రేణి మాటలమ్మా. ఇది భూమి మీద ఉన్న మాటలు కావు. భూమి మీద ఉన్న మాటలు కాదు సహోదరుడా. ఇది ఏంటమ్మా? శిఖర శ్రేణుల మీద దేవుడు దాన్ని మనకు వినిపించే దేవుడు అంటున్నాడు. ఆ అనుభవాలన్నీ కూడా అక్కడే మనం పొందుకోవాలి. కాబట్టి ఎలా మనం జీవిస్తున్నాం? ఈరోజు దిన జీవితంలో ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం మనము? లోక సంబంధమైన భూమి మీద ఉన్న జీవితం జీవిస్తున్నామా? శిఖర శ్రేణి అనుభవాలతో మనం జీవించామనేది మనం ప్రశ్నించుకోవాల్సిన ఆలోచన. శిఖర శ్రేణి అనుభవాలు కన్నీటి ద్వారా మిస్ అవ్వదు. దెర్ ఈజ్ నో అదర్ షార్ట్ కట్ ఫర్ ఎనీథింగ్. షార్ట్ కట్ లేదు. కన్నీటి ద్వారా మంచి ఫలం ఫలిద్దాం. ఏంటమ్మా మన కాన్సెప్ట్ అంతా? ఏంటమ్మా మంచి ఫలం ఎట్లా ఫలిస్తాం? కన్నీటి ద్వారానే మంచి ఫలాన్ని మనం ఫలించగలుగుతాం. ఇంకా వేరే అవకాశం లేదు. ఇంకా వేరే అవకాశం ఉంటే దేవుని యొక్క నామాన్ని బట్టి హెచ్చరిస్తున్నాను. ఇక అది వాక్యం అనేది కరెక్ట్గా మనం వింటున్నట్టుగా కాదు, మనం కరెక్ట్గా బోధింపబడుతున్న వారం కాదు. అయ్యో నాకు కన్నీరు రావట్లేదు, నన్ను ఏం చేయటం? శిఖరం నువ్వు పర్వతం ఎక్కడ నేర్చుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్వతం ఎక్కితే నీకు అర్థమవుతుంది. పర్వతం కింద ఎక్కడ ఉంటే నీకు దాని సంగతి నీకే అర్థమైంది. దేంట్లో కూడా హైట్స్ కావాలి. నేను అదే మాట. ప్రతి దాంట్లో కూడా ఏంటమ్మా నువ్వు చూపించే ప్రతి దాంట్లో కూడా ఏముండాలి? హైట్స్ అని చూపించాలి. అంతేగాని ఏదో మామూలుగా చూపించడం కాదు. ఆ హైట్స్లో ఉన్నప్పుడు వచ్చే ఏదైతే అనుభవం ఉందో దట్ ఈజ్ ఇంపార్టెంట్.
మరి ఏ విధంగా మనం జీవిస్తున్నాం, ఆ విధంగా జీవించగలుగుతున్నామా లేదా అని మనం అనుదినం మనం ప్రశ్నించుకోవాల్సిన వారం అవుతున్నాం. ప్రభు మనల్ని ప్రేమించి చక్కటి జీవితాన్ని దయచేసి ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ హైట్స్లో ఉన్నదమ్మా. ఏంటమ్మా ఆ హైట్స్లో ఉన్నది? నీ ప్రవర్తన. నీ ప్రవర్తన అనేది అంత పైకి ఉన్నది. కాండక్ట్, నీ ప్రవర్తన ఎలా ఉంది? ఈరోజు మన జీవితంలో మనము ఆ ప్రవర్తన గురించిన ఆలోచన లేదు. నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, ఒక శిఖర శ్రేణి మీద ఎలా ప్రవర్తించాలి అదేనమ్మా. తర్వాత మామూలు లెవెల్లో ఎట్లా నేను ప్రవర్తిస్తున్నాను, వాట్ కైండ్ ఆఫ్ కాండక్ట్, ఎటువంటి ప్రవర్తన నేను ప్రవర్తన కలిగి ఉంటున్నాను అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన. అందరూ కూడా ఆ ప్రవర్తన గురించి ఆలోచన లేదు. ప్రవర్తన అనేది ఒక కాండక్ట్. స్కూల్లో కాలేజీలో చూస్తూ ఉంటాం. ఏం కావాలమ్మా? కాండక్ట్ సర్టిఫికేట్ అంటారు. ఏంటమ్మా కాండక్ట్స్ అంటే వాళ్ళు ఏ విధంగా ఆ సంవత్సరం అంతా ఎట్లా వాళ్ళు కాండక్ట్ కలిగి ఉన్నారో అని. సరే వాళ్ళు అబద్ధం రాసినా రైట్ రాసినా అందరూ ఒకటే మంచి రాస్తారు, సాటిస్ఫాక్టరీ అవుతుంది. కానీ సామాన్యంగా ఎక్సలెంట్ అని బెటరు. సాటిస్ఫాక్టరీ అంటే ఏదో కొంత ఎక్సలెంట్ బెటరు. ఎక్సలెంట్ అంటే వాడు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా బిహేవ్ చేస్తేనే ఆ ఎక్సలెంట్ అనే మాట రావాలి. ఈరోజు మనకి ఏ సర్టిఫికేట్ ఉందమ్మా? వాట్ కైండ్ ఆఫ్ సర్టిఫికేట్ గాడ్ విల్ గివ్ అస్? ఎక్సలెంట్ అని చెప్పగలుగుతున్నాడా? ప్రవర్తన లేదు సోదరుడు. మనము ఏ ప్రవర్తన ఉన్నామా? పూర్వపు అజ్ఞాన దశలో. ఏంటమ్మా? పూర్వపు అజ్ఞాన దశలో ఉన్న ఆ యొక్క ప్రవర్తనను మీరు మానివేసి సమస్త ప్రవర్తన యందు మీరు పేతురు బతులు. ఏంటమ్మా? ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండండి. పూర్వపు అజ్ఞాన దశ. ఏంటమ్మా? పూర్వపు అంటే ఓల్డ్. రక్షింపబడక ముందు ఏ దశది? పూర్వపు దశ. రక్షింపబడక ముందు ఏంటి? ఏ దశ? అజ్ఞాన దశ. రెండు. పూర్వపు అజ్ఞాన దశ. పూర్వపు అజ్ఞాన దశలో ఎటువంటి ఆశలను అనుసరించి మనం నడిచాము, కొన్ని ఆశలను అనుసరించి మనం నడిచాం, ప్రవర్తించాం. దాన్ని బట్టి మన ప్రవర్తన ఉండేది. ఈజీగా గుర్తుపట్టేవాడు. ఫలానా ఆమెను చూస్తే ఫలానా ఆమె కాంటాక్ట్ అంటే ఈజీ గుర్తుపట్టేవాళ్ళు. తెలిసిపోయేది. పైకి ఎంతమంది నటించినా కూడా అది తెలిసిపోయేది కాంటాక్ట్ అనేది. ఒక కోపం వస్తే ఎలా ప్రవర్తిస్తారు, ఏదైనా ఇవ్వకపోతే ఎలా ప్రవర్తిస్తారు, అంతేనే కదమ్మా. కడుపు నిండినప్పుడు ఎట్లా ప్రవర్తిస్తారు, ప్రవర్తనలన్నీ మారిపోతూ ఉంటాయి. ఒకరితో ఒకలాగా ప్రవర్తన, ఒకరితో ఒకలాగా ప్రవర్తన, ఒకరితో ఒకసారి ఒకలాగా, ఇంకొకరితో అదే వారితో ఇంకొకసారి ఇంకోలాగా ప్రవర్తన. సహోదరుడా, వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్స్.